After a gap, boss is back. సో మనశంకర వరప్రసాద్ గారు మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. నాకు సినిమా నచ్చింది, బాగుంది. సినిమాలో ఏది బాగున్నా బాగాలేకున్నా ఎన్నో ఏళ్ళుగా ఒక 20 ఏళ్ళు అనుకుంటా 2006లో ఎప్పుడో శంకరదాదా ఎంబీబీఎస్లో చూసా చిరంజీవి గారిని. ఆ చిరంజీవి గారు నాకు దీనిలో కనబడారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ మెగాస్టార్ షో ఇది. మొత్తం ఫోకస్ అంతా ఆయన మీదే ఉంటుంది. ఆయన కామెడీ టైమింగ్ ఎంత గొప్పదో మనకు ఆల్రెడీ తెలుసు. దాన్ని యూజ్ చేసుకొని అనిల్ రావిపూడి తీసాడు పోయే సినిమా సూపరు. నవ్వి చచ్చిపోయినా. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అట్లని చెప్పేసి కూడా బొక్కలు ఖచ్చితంగానే అయినా సరే చెప్తున్నా, అనిల్ రావిపూడి అస్సలు దొరకడు, అది మాత్రం పక్కా. పట్టుకుందాం కాదు, పట్టుకుందాం అనే ఆలోచన వచ్చినా వేస్టే, ఎందుకంటే నేను దొరకనుగా. సో ఫస్ట్ మనం పాజిటివ్స్ గురించి మాట్లాడితే మాత్రం చిరంజీవి గారే, టోటల్ షో అంతా చిరంజీవి గారే. నాకైతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకటే అనుకున్నా, దట్ ఈస్ చిరంజీవి గారితో సినిమా చేసినప్పుడు కామెడీ సినిమా అవుతుంది, నవ్వించండి, అంతకంటే ఇంకేమొద్దు. సంక్రాంతికి వస్తాంలో అక్కడ నవ్వినా, దీంట్లో అక్కడ నవ్వినా పర్లేదు అనుకున్నా. సంక్రాంతికి వస్తున్నామా బొక్క అని ఫీల్స్ వచ్చినాయి అనమాట. ఫస్ట్ హాఫ్ చూసేసరికి దీని అమ్మ కొట్టేసిండు. చిరంజీవి గారి కామిక్ టైమింగ్ పడతా ఉంటుంది. కొన్ని సినారియోస్ సూపర్ ఉంటాయి. లిటరల్ గా వాళ్ళ సబార్డినేట్స్ ఉంటారు. వాళ్ళు ఎందుకురా భజన బ్యాచ్ అనుకున్నా, వాళ్ళ భజన బ్యాచ్ కాదు బ్రో, దాన్ని చాలా బాగా వాడుకున్నారు. లిటరల్ గా చిరంజీవి గారిలో ఈ కోణంలో కూడా కామెడీ క్రియేట్ చేయొచ్చా అన్నట్టుగా కొన్ని సీన్స్ పడతా ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో. ఇట్ వాస్ రియల్లీ వెల్ డన్, మస్త్ అనిపించింది. అండ్ బాస్ ఎనర్జీ బ్రో అసలు వేరే లెవెల్లో చేశారు. కొన్ని డాన్స్ స్టెప్స్ అని ఏజ్ అనిపిస్తా ఉంది, తేజ్ తెలుస్తా ఉంది, అవన్నీ ఓకే అనిపిస్తా ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ కామెడీ మీద వెళ్తా ఉంటది. దానికి చిరంజీవి గారే వాడుతూ ఉంటారు. దాన్ని చాలా బాగా చూపించారు అనిపించింది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్, స్టార్టింగ్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అది చాలా బాగా చూపించారు. ముఖ్యంగా చిరంజీవి గారే చేశారు. అది బాడీ రబుల్స్ పెట్టినా కానీ ఇక్కడ కూడా హెడ్ రిప్లేస్మెంట్ చేసినట్టు అనిపించలేదు, ఫేస్ రిప్లేస్మెంట్స్ ఎక్కడ లేనట్టు అయితే అనిపించింది. ఇట్ వాస్ రియల్లీ వెల్ డన్. అక్కడైతే మంచిగా అనిపించింది. ఇట్లా అనుకున్నా కానీ వింటేజ్ మెగాస్టార్ ఎలా ఉంటారో ఈ సినిమాలో అలా చూపించారు భయ్య. అంటే నేను చూసే థియేటర్ కూడా 8:15 కి షో పడాలి, 8:15 PM కి షో అని చెప్పారు, 9 కి చేశారు. అప్పటికే అందరూ ఫ్యామిలీస్ అందరూ వచ్చి వెయిట్ చేస్తా ఉన్నారు. థియేటర్ మొత్తం కిక్కిరిసిపోయింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పడే ప్రతి జోక్ కి ఏజ్ కి సంబంధం లేకుండా నవ్వుతున్నారు. పిల్లలు పెద్దలు అందరూ నవ్వుతున్నారు. మస్తు అనిపించింది. అదైతే మాత్రం నాకెందుకు డౌట్ వచ్చింది, ఏంట్రా ఇంత పెద్ద టికెట్ హైక్స్ పెట్టారు, చాలా కాస్ట్లీ ఉన్నాయి టికెట్స్, ఫ్యామిలీస్ నిజంగానే వస్తాయా అనుకున్నా. బట్ స్టిల్ బాగా వచ్చారు జనాలు. ఈ సంక్రాంతి మూవీస్ అన్నిటికీ టికెట్ హైక్స్ ఇస్తున్నారు. అన్ని మూవీస్ చూడాలని ఉంది, కాకపోతే మనీ సరిపోవట్లేదు. ఇప్పుడు మనలాంటి TFI ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి మరి? అదే తెలుగు సినిమా నాలెడ్జ్ తోటి 10,000 రూపాయలు గెలుచుకునే ఛాన్స్ వచ్చింది మావాస్. చాయ్ షాట్స్ యాప్ లో ద 9 PM షో అనే ఒక తెలుగు సినిమా క్విజ్ ప్రతిరోజు 9కి వస్తుంది. అందులో 10 సింపుల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. అన్ని క్వశ్చన్స్ మన తెలుగు సినిమాల మీదే ఉంటాయి. రీసెంట్ క్లాసిక్ అన్నిటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కి 15 సెకండ్ల టైం లిమిట్ ఉంటుంది. 10కి 10 క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ ఇస్తే నువ్వు 10,000 గెలుచుకోవచ్చు. బట్ ఆ 10లో ఒక్క ఆన్సర్ రాంగ్ అయినా ఎలిమినేట్ అయిపోతావు. ఈ క్విజ్ ఆడాలంటే చాయ్ షాట్స్ యాప్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. బట్ జస్ట్ ఈ క్విజ్ మాత్రమే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ జానర్స్ లో సూపర్ షార్ట్ సిరీస్ ఉన్నాయి. మిడిల్ బెంచ్ రవి, వి మెట్ ఆన్ ట్విట్టర్, ఇంగ్లీష్ మీడియం పీటీ సార్, హర్, ఇలాంటి సూపర్ షార్ట్ సిరీస్ ఉన్నాయి. సో డౌన్లోడ్ చాయ్ షార్ట్స్ యాప్ అండ్ ప్లే ద తెలుగు సినిమా క్విజ్ నౌ. ముఖ్యంగా కొన్ని సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ లో షేక్ హ్యాండ్ సీన్ ఒకటి ఉంటుంది మరియు అదైతే మాత్రం చిరంజీవి గారికి అసలు అమ్మ బాబో ఏంట్రా ఈ యాంగిల్ ఎలా తీసుకొచ్చినారా అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. మామూలు వెళ్ళి నేను ఏదో పడి నవ్వినా అక్కడ షేక్ హ్యాండ్ తర్వాత చేసేది అవన్నీ కూడా కొన్ని ఉంటే చిలిపి పనులు చేస్తూ ఉంటారు. దీంట్లో అది ఒక డిఫరెంట్ కోణం కనబడి చిరంజీవి దగ్గర నుంచి నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఆయన రిటర్న్ తర్వాత చాలా రోజుల నుంచి ఇలాంటిది ఒకటి పడాలి అనుకున్నా. లైక్ ట్రూ చిరంజీవి గారు, అసలు ఒక యాక్టర్ చిరంజీవి గారు ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఎమోషన్స్ ఒకటి పడింది. ఇట్ వాస్ ఓకే. బట్ కామెడీ, మెజారిటీ కామెడీ ఉంది. ఆ కామెడీ టైమింగ్ పట్టుకున్నాడు, మామూలు పట్టుకోలేదు, చాలా బాగుంది అనిపించింది. సో నెగిటివ్స్ ఏంటంటే మాత్రం ఎవ్రీథింగ్ అదర్ దాన్ చిరంజీవి గారు అంతేమీ అనిపించలేదు నాకైతే మాత్రం. ముఖ్యంగా చాలా వరకు కొన్ని వర్స్ట్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వర్స్ట్ థింగ్ ఇస్ సినిమాటోగ్రఫీ. స్టిల్ అస్సలు బాగాలేదు. కొన్ని డచ్ యాంగిల్స్ వాడుతూ ఉంటాడు. లైటింగ్ కూడా ఏదేదో వెళ్తూ ఉంటుంది. ఏమో నాకు అసలు నచ్చలేదు. ఏందబ్బా అని ఫీలింగ్ వస్తూ ఉంది. అది ఒకటి అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కలేదు భయ్యా, నిజంగా చాలా మీడియోకర్ టు బ్యాడ్ ఉంది. కొన్ని ఏరియాస్ లో బాగుంది అనిపించింది ఎమోషనల్ సీన్స్ లో. మిగతా అంతా కూడా మీడియోకర్ అనిపించింది. బాస్ లెవెల్ సినిమాలో ఆ లెవెల్ మ్యూజిక్ అయితే ఖచ్చితంగా కాదనిపించింది. అట్లా అనుకున్నా కానీ బాస్ ఏంటి నాకు కూడా బాస్ వస్తా ఉంటుంది చూసినా, అది లేదు, తక్కువ చేసారు. చిరంజీవి గారు తప్ప మీద ఎవరికి కూడా క్యారెక్టర్ అంతా బాగా రాసుకున్నట్టయితే ఎక్కడ అనిపించలేదు. నయనతార గారు కూడా ఏదో ఉన్నారు, జస్ట్ 1 note వెళ్ళిపోతా ఉంటుంది. ఆమెకు క్యారెక్టర్ ట్రోప్ పెట్టుకున్నారు, అదే వర్కౌట్ అవుతా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలానే వెళ్ళిపోతా ఉంటుంది. కొత్తగా ఏం మారలేదు అనిపించింది. మిగతా కొన్ని క్యారెక్టర్స్ ఉంటా ఉంటాయి. వాళ్ళు కూడా స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లో ఏదో చూపించారు, తర్వాత దాంతో పెద్ద యూజ్ ఏం కాలేదు. అండ్ చిరంజీవి గారు చుట్టూ కొంతమంది ఉంటారు అనమాట, వాళ్ళు భజన బ్యాచ్ అనుకుంటాం. బట్ స్టిల్ అది తప్ప వాళ్ళు ఇంకేం చేయలేదని ఫీలింగ్ కూడా వచ్చింది అన్నట్టు. వాళ్ళు టెక్నికల్లీ కామెడీ ట్రై చేయాలి, అసలు కామెడీ వర్కౌట్ కాలేదు దగ్గర. మొత్తం కామెడీ ఎంత చిరంజీవి గారే చేసారో అది మంచిగా అనిపించింది. అండ్ ఒక విలన్ రోల్ ఉంటుంది దీంట్లో. ఆ విలన్ రోల్ అయితే మాత్రం ఏంట్రా ఇది అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అది లిటరల్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా చూసాం కదా, లిటరల్ గా దాని నుంచి లేపేశారు అని ఫీలింగ్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ అదే ఉంటా ఉంటది. అది సీరియస్ ఎక్కడ అనిపించదు, పెద్ద థ్రెట్ అనిపిస్తూ ఉండదు. దాని వల్ల సినిమా లాగేది అనిపిస్తూ ఉంటది. ఎందుకు ఇది అని ఫీలింగ్ వచ్చింది. అండ్ వెంకటేష్ గారి క్యామియో ఆల్మోస్ట్ బాగానే ఉందనిపించినా కానీ ఒక సర్టన్ పాయింట్ తర్వాత లాగారనే ఫీలింగ్ వచ్చింది. చాలా లాగుతూ ఉంటారు. ఫస్ట్ 2-3 సిచ్యువేషన్స్ పెడతా ఉంటారు, అది కూడా స్పాయిలర్స్ అయిపోతాయి. అవి 2 సార్లు వస్తే ఓకే
అనిపించింది, పర్లేదు. కానీ దాన్ని లాగుతా పోతాడు క్లైమాక్స్ వరకు, ఎందుకురా అనిపించింది అనమాట. అది ఒకటి. క్లైమాక్స్ ఇట్లా చుట్టేసిండు, అంటే చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ అని చూపిస్తా ఉంటాడు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా ఇంత పెద్ద లొల్లైంది, ఇది జరిగింది, క్యారెక్టర్స్ ఇట్లా బిహేవ్ చేసిన చూపిస్తా ఉంటారు. దాన్ని క్లైమాక్స్ లో అయిపోయింది కదా, తూచి అయిపోయింది, కలిసిపోదాం అన్నట్టుగా అయిపోయింది అన్నట్టు. నాకు అది ఎందుకో ఇంటర్వాబు ఇంత చేసినావు ఇదేనా అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఇన్ని బొక్కలున్నా కానీ చిరంజీవి గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తోటి, అద్భుతమైన కామెడీ టైమింగ్ తోటి లాస్ట్ వరకు అద్భుతంగా నవ్వించారు భయ్యా. నిజంగా నేనైతే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంట్రా లైక్ మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం లేక తీస్తున్నారా అనే ట్రైలర్ అయితే మాత్రం ఇప్పటికి చెప్తున్నా టూ బ్యాడ్ ఉంది ట్రైలర్. ఏం కట్ చేశారని ఫీలింగ్ వచ్చింది. అనే సిచ్యువేషనల్ కామెడీ అంటే ఏందో అనుకున్నా, లిటరల్ గా సిచ్యువేషన్స్ బాగున్నాయి. బుల్లిరాజు దీంట్లో కూడా ఉంటాడు, దీంట్లో ఇంకా బాగా వర్కౌట్ అయింది. దాన్ని ఎంత వాడాలో అంత వాడారు, చాలా బాగా నచ్చింది. బట్ స్టిల్ ట్రైలర్ వాస్ రియల్లీ బ్యాడ్లీ రిటర్న్. సో కొంతమంది ఇప్పుడు వస్తారు, ఏంటి బ్రో పే రివ్యూ చేస్తున్నావా, భయపడుతున్నావా, కులకొక్కవి మెగాకొక్కవి కథలు పడతా ఉంటారు. లేదు భయ్యా, నాకు చాలా డౌట్స్ ఉండే సినిమా మీద. బొక్కలు చాలా ఉన్నాయి సినిమాలో. టెక్నికల్ గా అనిల్ రావిపూడి గారు చాలా ఇంప్రూవ్ అవ్వాలి. భగవంత్ కేసరి వాస్ వే బెటర్ దాన్ దిస్ మూవీ. నాకు అసలు టెక్నికల్ గా ఇస్సలు నచ్చలేదు ఈ సినిమాలో. చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటా ఉంటాయి అనమాట. సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్, లైటింగ్ అంతా తేడా కొడతా ఉంటుంది. పాటలు అసలు పేలలే. చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు, నాకు అస్సలు పేలలే పాటలు అయితే మాత్రం. ఫోకస్ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చిరంజీవి గారి మీదనే ఉంటుంది. ఏదో ఎమోషన్ పెట్టాలి కదా, పెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ వర్డ్ బ్రో, నాకు అర్థం కావట్లేదు. నాకు ఒకటే ఒక రిక్వైర్మెంట్ ఉండే, చిరంజీవి గారితో ఒక కామెడీ సినిమా చేస్తే నవ్వించాలి. దే డిడ్. నాకు మెజారిటీ ఆఫ్ ద ఫిలిం నవ్వుతూనే ఉన్నా, పగలబడి నవ్వుతున్నా. కొన్ని కుళ్ళు జోక్స్ ఉంటాయి, బట్ స్టిల్ నవ్వుతున్నా. నాకు అది నిజంగా చెప్తున్నా ఆశ్చర్యం. చిరంజీవి గారి వల్లనే అయింది. ఇంకెవరు చేసినా ఈ సినిమా ఎవరికి వర్కౌట్ కాదు, చిరంజీవి గారు చేశారు కాబట్టి వర్కౌట్ అయింది. అండ్ మెజారిటీ నాకు సంక్రాంతికి వస్తున్నాం కంటే ఇది చాలా బాగా వర్కౌట్ అయింది. ఐ డోంట్ నో వై. స్టోరీ ఏమైనా ఉందంటే బొక్క, ఏమీ లేదు. వేరే క్యారెక్టర్స్ ఏమైనా చేస్తున్నట్టు ఏమీ లేదు, బొక్క. బట్ స్టిల్ చిరంజీవి గారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేరే లెవెల్ ఎంటర్టైన్ చేశారు నన్నైతే మాత్రం. అదే నా రిక్వైర్మెంట్, అంతకంటే నేను ఇంకేం అడగలేదు. నేను సాటిస్ఫైడ్. మళ్ళీ చెప్పేసిన ఒక వింటేజ్ హీరోని వింటేజ్ లా చూపెట్టాలంటే, ఆయన ప్లస్లని పర్ఫెక్ట్ గా వాడాలంటే ఈ సినిమా చూడండి. వేరే లెవెల్ తీసి, ఇదే కామెడీ అంటే, ఇదే టైమింగ్ అంటే, ఇద్దరే వింటేజ్ అంటే అని ఫీలింగ్ వచ్చింది. నాకైతే మాత్రం మరశంకర్ వరప్రసాద్ గారి మూవీ నచ్చింది. చాలా బొక్కలు ఉన్నాయి, బట్ స్టిల్ చిరంజీవి గారు లాగేశారు భయ్యా నన్నైతే మాత్రం. మీరు చూసారా, చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. బూత్లు ఎట్లా పెట్టి తిడతారు, నువ్వు పేడు బొక్క కాదని స్ట్రైక్ వేసారని చెప్పేసి పాజిటివ్ రివ్యూలు, నెగిటివ్ రివ్యూలు అట్లాంటి కథలు పడినాను. నాకు జెన్యూన్ గా నచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రియల్లీ సర్ప్రైజ్డ్. అనిల్ రావిపూడి ఈసారి కూడా దొరకలేదని ఫీల్ వచ్చింది. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో చెప్పండి.